హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ నైటు మా ఇంట్లో దుర్గమ్మ పండుగ. అందుకని మా ఊరు నుంచి మా బలగం అంతా దిగుతుంది. చూడండి, ఇదిగో మా అమ్మ మా నాన్న వంటలు అయితే చేస్తున్నాం. మేము వంకాయల గడ్డ పప్పుచారు వైట్ రైస్ అయితే వండుతున్నాము. మా వాళ్ళు కూరగాయలు కోస్తున్నారు. మా బిడ్డే మా అమ్మ. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. మా బిడ్డ చాకు పట్టుకొని చెప్తుంది. చూడండి, ఇక మా మన్మరాలు ఇగో ఇక్కడ వండుకుంది. ఇంకో సోపల వండబెట్టినాం మేము. పని కావాలని ఇక ఇక్కడ పక్కకు వండబెట్టుకొని కూరగాయలు కోస్తున్నాం. మా నాయన హాయ్ చెప్పు నాయన. హాయ్ చెప్తాను. చూడండి, అన్ని కూరగాయలు కటింగ్ అయితే అయింది. ఇప్పుడు నేను కూరలు పొయ్యి మీద వేస్తా. మా మన్మడైతే ఇక మిరపకాయలు దంచుతుండు పప్పుచారులకి. ఇక పచ్చిమిర్చి దొడ్డు పేస్ట్ మెత్తగా దంచుతుండు మా మన్మడు. కింద వాడనీయకుండా దంచినాని మెత్తగా దంచుతావా? ఇటు చూడు ఒకసారి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. మిరపకాయ దంచుతున్న ఫ్రెండ్స్ పప్పుచారులకి. పప్పుచారులకు మా మన్మడు మిరపకాయలు దంచుతుండు. నేను దంచుతా అంటుంటే లేదమ్మమ్మ నేను దంచుతా, నాకు చాలా ఇష్టం రోట్లో దంచడం అంటే అని దంచుతుండు. మెల్ల నేను కింద పడేయద్దు. చూడండి, నేను పప్పుచారు అయితే పొయ్యి మీద వేసుకుంటే ఇగో స్టార్ట్ చేస్తా. మా ఇంట్లో దుర్గమ్మ పండుగ ఉంది నైటు. రేపు మా మన్మరాలు తొట్టెలు ఉంది, అందుకే వంటలు చేస్తున్నాం. ఊరు నుంచి మా బలగమంత వస్తుంది. ఇక వంటలు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి, ఇక మా మన్మడు అమ్మ కూరగాయలు కోసి ఇక చిన్న మన్మడు, ఇక పెద్ద మన్మడు, మా అమ్మ తర్వాత కూరగాయలు కోసిరు. అలసిపోయి కూర్చున్నారు చేసేపు. ఇక నేనైతే వంటలు పొయ్యి మీద వేసుకున్నాను. వంకాయల గడ్డ వేసుకుందాం. ఫస్ట్ వంకాయల గడ్డ టమాటా, తర్వాత పప్పుచారు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బొగన పెట్టుకుని నూనె పోసుకొని జీలకర్రలు వేసుకున్నాం, ఉల్లిగడ్డలు వేసుకున్నాం, కలుపుకుంటున్నాం. మంచిగా మా వాళ్ళు అందరూ పిల్లలు జిల్లలు మొత్తం 15 మంది దాకా వస్తారు. ఆకలి అయితే వంటలు అయితే రెడీ చేసుకున్నాము. దగ్గర దాకా వచ్చినట్టు వాళ్ళు వచ్చేలోపు మనం వంటలు చేసి రెడీ పెడదాము. రేపు మా మన్మరాలు 21 రోజు ఉంది తొట్టెలా, అది కూడా పెడతాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ నిన్ననే మంచిగా ఒలిచి నూరుకున్నాం. కమ్మటి స్మెల్ వస్తుంది. నేనైతే వంటలలోకి 2-3 కిలోలు అల్లం ఎల్లిగడ్డ తెచ్చుకొని పొట్టు తీసి మంచిగా మా అమ్మ నేను మా బిడ్డ అందరం పొట్టు తీసి వంచి నూరు పెట్టుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ అయితే చాలా రేటు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పలేని రేటు ఉంది. ఇంత రేట్ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు స్టాక్ ఉంది అల్లం ఎల్లిగడ్డ. ఫస్ట్ వేసుకున్నాం. అప్పుడు ఏంది రాజే కొంచెం సిమ్లో పెట్టు. స్టవ్ వంకాయలు వేసిన కొంచెం దొడ్డు వేసి కలుపుకుందాం. టమాటాలు వేసుకున్నా. ఇక మీద కారపొడి వేసి ఉప్పు వేసి మూత పెడతా. అప్పుడు కొంచెం వేసిన పోసి పైన వాటర్ పోసి మూత పెట్టుకుంటున్నా. వాటర్ మాడిపోకుండా ఉండడానికి మూత పెట్టుకుంటున్నా.
చూడండి ఫ్రెండ్స్, వంకాయ ఆలుగడ్డ రెడీ అయింది. కొంచెం నేను ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నా. వంకాయ ఆలుగడ్డ చాలా బాగైంది. కలుపుకున్నా. ఇగో ఇది దింపుకుందాం, మనం దింపుకొని బియ్యం పెట్టుకుందాము. చూసిరా, ఇగో వంకాయ ఆలుగడ్డ పూర్తి అయింది. చూడండి, నేను అన్నం వండుకోవడానికి వైట్ రైస్ బగోన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బగోనతో ఒకటి బియ్యం పోసుకున్నా, వాటర్ పోసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే వచ్చిర్రు, మా అక్క కొడుకులు, మా తమ్ముళ్ళు. ఎప్పుడు వచ్చిర్రు అక్క? పొద్దుగాల బస్ ఎక్కిరట. ఇప్పటిదాకా ఏం చేసిర్రు? తిను, కాలు చేతులు కడుక్కొని తినుర్రి. చూడండి, మా వాళ్ళు వచ్చేసరికి అయితే మేమైతే అందరు చెప్పి రావడానికైనా. యాది ఎప్పుడు వచ్చినరా? చూడుర్రు, వచ్చేసిర్రు. మా బలగం అంతా వచ్చేసిర్రు. మా బలంతపురం బలగం వచ్చేసింది. బాగున్నా సత్యలక్ష్మి? తింటున్నావా? ఇక రాగానే అన్నం తింటురు. విద్య బాగున్నావా? బాగున్నా. నీ బిడ్డేది? బాగున్నావు మౌనిక? ఎప్పుడొచ్చిర్రు? తినరు పాపం, ఆకలి అవుతుంది. వాళ్ళు పొద్దున బస్ ఎక్కిర్రు. ఇక ఈ టైం దాకా కాలేదు. ఇంకా తినబెడుతున్నావు రేఖ? అచ్చు హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, అందరు భోజనాలు అయితే అవుతున్నాయి. రుచితా హాయ్ చెప్పు. ఇక చూడండి, మా మన్మరాలు అయితే ముక్కు మీద వేలేసుకుంది. బలగాన్ని చూసి నాకు ముక్కు మీద వేలు ఎంత పెద్దగా వేసింది చూడు. ఈ నుంచి కళ్ళ దాకా చూడండి ఫ్రెండ్స్, మా బలగం అయితే వచ్చేసింది. ఇంకా రేపు ఫుల్ బలగం వస్తుంది. రేపైతే దావత్ అయితే ధూమ్ ధామ్ ఉంటుంది. పిండి పొద్దుగాల పోసి పెట్టినా వీళ్ళు అప్పాలు చేస్తారని ఇంతవరకు అప్పాలు చేయాలి. దుర్గమ్మకు అప్పాలు ఇవన్నీ చేసే బాధ్యత ఇక వీళ్ళది. చూడండి ఫ్రెండ్స్, అందరు ఏం కారా? ఇగో తినిపి, తినిపి. పిల్లలకు ఆకలి అవుతుంది, తినిపించుకోవాలి కదా అందరికి. ఇగో ఏది నీ పిట్టని చూపి. పిడి దింపు మొక్కం. ఇగో మా మన్మరాలు డాన్స్ చేస్తుందట, చేయక ముందుకే చేస్తుంది అంటుండు మంచిగా. చందమామ టెంట్ వాళ్ళు రాలేదా? టెంట్ కుర్చీలు తేలేదా? చూడండి, మా తుంపలపల్లి బలగం అయితే వచ్చేసింది. మా అవ్వగారు బలగం అందరు వచ్చిర్రు. మా అక్క కొడుకులు, తమ్ముళ్ళు అందరు వచ్చిర్రు. ఇలా మేము దుర్గమ్మని చేస్తాం నైట్. చూడండి, దుర్గమ్మ సామాన్ అయితే మేము బేషన్లో పెట్టుకున్నాము. ఏమేమి పడతాయి దుర్గమ్మకు? దుర్గమ్మ సామాన్ అంటే అంత ఇస్తారు. ఇక దుర్గమ్మకు కావాల్సినవి అప్పలు అవన్నీ చేస్తారు మా ఊరు. దుర్గమ్మ పండుగ అంటే ఇక అప్పాలు, పెసరపప్పు అప్పాలు, సప్పటప్పలు, కారం అప్పలు, ఓమప్పలు, బెల్లం అప్పలు. బెల్లం వేసి పిసికిరు. ఇది బెల్లం అప్పలు అంటే 5 రకాలు చేస్తారు. ఇదే ఏమేసి పిసుకుతున్నాయి? బెల్లం. సంతు నువ్వు? నేను పెసరపప్పు, ఓమ, కారము, సప్పటి పిండి. ఇన్ని రకాలు పెట్టాలన్నాడు దుర్గమ్మకు. 5 రకాలు. జ్యోతులు కూడా, మళ్ళీ జ్యోతులకు సపరేట్ పిసుకాలి. జ్యోతులు కూడా జ్యోతులు చేస్తాము. అవన్నీ చేసినాక చూపిస్తాం మళ్ళీ. అందులోనే ఇప్పుడు దిగత్తదు లేదు. ఏం చేస్తుర్రా ఎవరు పొరగాళ్ళు? విష్ణు కృష్ణ ఏం చేస్తుర్రా? ఫోన్ చూస్తురా? సరే, ఏమాట చూస్తుర్రు ఫోన్లా? ఈ పొరగాల్లో చూడు. ఇక ఫోన్లో పిచ్చి అంటే గిట్నే ఉంటుంది. ఇక మా అవ్వ అయితే ఇక మన్మరాల్ని ఇక ఎత్తుకొని ఇసులే లేదు, నెత్తి కొట్టుకుంటుంది మన్మరాలు. ఏడిపోయినా 2 రోజులు వారం రోజులు అని.
చూడు ఇక మా వాళ్ళందరూ ఇక అప్పలు చేస్తారు. దుర్గమ్మకు అప్పలు, మా చిన్న మరదలు అప్పలు చేస్తుంది. సంతుడి చూడు అప్పలు చేస్తున్నావా? అవునవును. విద్య ఏం చేస్తున్నావు? బెల్లం అప్పాలు ఒకళ్ళు అన్ని అప్పలు చేస్తారు. ఇక మా నడిపి మరదలు అయితే అప్పలు కాలుతుంది, కడాయి పెట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు మొన్ననే తిరుపతి పోయి వచ్చారు రీసెంట్గా 2-3 రోజుల కింద. తిరుపతి పోతే మాత్రం వీళ్ళకైతే సుక్కలు తిరుపతి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అయితే దారిలోనే కనబడ్డాడు. పోయేటప్పుడు వచ్చేటప్పుడే ట్రైన్లలో కనబడ్డాడు. సీట్లు దొరకలేదు, ఏం దొరకలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అంత అలసిపోయారు, జ్వరాలు వచ్చున్నారు. ఆయన నేనైతే రాగానే ఇక అప్పలకి ఇక పెట్టిన వీళ్ళని. ఇక విద్య అప్పలు చేస్తుంది. పోతావారా కోడలకు అప్పలు రావటం ఇక నేర్చుకోమంటున్నాం. వీళ్ళకి కూడా ఇప్పుడు కొత్త దుర్గమ్మని పెట్టుకుంటే వీళ్ళకి అన్నీ రావాలి కదా, మరి అందుకే వీళ్ళతోనే చెప్పిస్తున్నాం. మాకైతే వచ్చు కాబట్టి ఎవరికి పని రాదో వాళ్ళతోనే పని నేర్పియాలి. ఏమేం చెప్తున్నావే? ఏమేమి అప్పాలు చెప్తున్నావు చూపి. ఇవి సప్పటప్పాలు, ఇవి కారము, ఇది ఓమా, ఇది పప్పు, ఇది బెల్లం. బెల్లం అప్పాలు 5 తీర్లు చేస్తున్నాం. 5 తీర్లు. దుర్గమ్మకి 5 రకాలు ఎందుకు చేస్తారు చెప్పు నాకు. దుర్గమ్మకి ఇష్టమైంది కాబట్టి. ఇన్ని రకాల అప్పలు ఎందుకు చేస్తారు దుర్గమ్మకి అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఓమా, పప్పు, పెసరపప్పు, ఎందుకంటే అమ్మవారికి అన్ని రకాల వేషాలు వేస్తుంది కాబట్టి ఇవన్నీ రకాలు ఇష్టము. మేము అన్ని అప్పలు చేసిన తర్వాత చూపిస్తాం. అప్పలు కాల్సిన ఎడదక్కనే ఫ్రెండ్స్, బెల్లం అప్పాలు, ఓం అప్పాలు, సప్పటప్పాలు, కారం అప్పాలు అన్నీ చేసినాము. అన్నీ చేసి అప్పాలు అయితే రెడీ అయినాయి. జ్యోతులు ఎందుకంటే దీపాలు పెట్టుకోవడానికి దుర్గమ్మ ముంగట. చూడండి ఈ వీడియో ఎంతవరకు పెడుతున్నాం. దుర్గమ్మ చేసేసి ఇంకో వీడియో పెడతాము. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్. దుర్గమ్మ కొలుపు ఎట్లా చేయాలో చూపిస్తాం.